సినిమా హాల్ల చిత్తు కాగితాలు ఎగజల్లినట్టే ఖడక్ ఖడక్ కరుకు నోట్లను తిరిగి సురుతున్నారో చూడుండ్రి. డించాక్ డించాక్ డీజే మ్యూజిక్ పెట్టుకొని ఎగురుకుంటా దుంకుకుంటా పైసల మడతలు చేతుల పట్టుకొని ఎగజిమ్ముతున్నారు. ఇది పెండ్లి బారాతా లేకుంటే క్లబ్బులల్లా డబ్బులు ఎగరేసే ఐటమ్ డాన్స్ అన్నట్టు చేస్తున్నారు. అంతగానం పైసలు ఎక్కువైతే బతకలేని వాళ్ళకు బాధలలో ఉన్న వాళ్ళకి ఇస్తే 4 రోజులు తలుచుకుంటారు. కానీ వీళ్ళెవరో కళ్ళు నెత్తికెక్కినట్టు కరెన్సీ నోట్లు ఎగచల్లుతున్నారు. ఇక కాసులంటే కాయసు లేనోళ్ళు ఎవరుంటారు చెప్పండి. అందుకే రోడ్డు మీద పడుతున్న పైసలు ఏరుకునే తనకి జగం ఎగబడ్డారట. దొరికినోళ్లకు దొరికినన్ని అన్నట్టు అందుకొని జోబులు నింపుకుంటున్నారట. మరి అంతే కదా, ముఖ్యానికి పుష్కలంగా పైసలు వస్తే ఎవరు మాత్రం వద్దంటారు కదా. అందుకే గుంపుల కొద్ది ఎగబడ్డారట జనము. ఇంకేమున్నది, వచ్చిపోయే వాహనాలు ఆగిపోయి ట్రాఫిక్ జామ్ జంజాటం మొదలైందట. ఇక పోలీసులు ఊకుండ్రా, కేసు బుక్ చేసిండ్రట. పబ్లిక్ ను తిప్పల పెట్టే పనులు చేసిండ్రని ఉత్తగా ఊది వారేసినట్టు పైసలు ఇసిరేసేటోళ్ళు అరెస్టులు అయ్యి కోర్టు బోన్ల నిల్సొని జడ్జి సారేసే శిక్ష అనుభవించుతాడా? నాడుమిట్లనే లంచాలు ఇచ్చి తప్పించుకుంటాడు. కానీ ఈ వీడియో చూసిన సోషల్ మీడియా పబ్లిక్ మాత్రం పొట్టు పొట్టు తిడుతున్నారు. దేశ కరెన్సీ కాస్ట్లను అవమానం చేస్తున్నారు. వీళ్ళకు దేశం మీద గౌరవం లేదు, బీద సాధల మీద జాలికరణ లేదు, ఇసొంటోళ్ళు దేశానికి బరువు అన్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరూఖాబాద్ లో జరిగింది పెళ్లి బరాత్ నోట్ల వర్షం ముచ్చట. మరి యూపీ సీఎం యోగి సార్కి ఈ ముచ్చట ఎరకైతే వీళ్ళని ఏం చేస్తాడో చూడాలి. మత్తు మనిషిని బేకార్గాన్ని చేస్తుంది, మందు లోకాన్ని మరిపిస్తుంది అనే ముచ్చట తెలియదో తెలిసినా ఏం కాదనుకున్నాడో ఏమో గాని కుత్కెల దాకా తాగి కూలబడ్డాడు. సారా మత్తుల స్వర్గంలా విహరిస్తున్నాడు కావచ్చు గాని ఇక్కడ మాత్రం అన్నం గంజుల కాలు పెట్టి కదిలిస్తున్నాడు. నీ తాగుబోతు ముఖంలా కట్టే తినే అన్నాన్ని కండ్లకు అద్దుకునేది పోయి అండ్లనే కాలేసి కదిలిస్తున్నావేంద్రా అని చెప్పేటట్టు కూడా లేదు. ఒకవేళ చెప్పిన మనిషిని ఎత్తికెక్కది. అయ్యవారు మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట అనే ఊర్లున్న సర్కార్ పాలిటెక్నిక్ కాలేజీలో వాచ్మెన్ గా కొలువెల పెడుతున్నాడట. వాచ్మెన్ నౌకరి ఏమో గాని 90 ml కొలువు మాత్రం ఫుల్లుగానే చేసేటట్టున్నాడు. అందుకే బిర్రుగా దాగి గుర్రు కొట్టుకుంటా గంజి గిన్నెల కాలు పెడుతున్నాడు. అన్నం మెత్త మెత్తగా దాకుతుంటే ఇంద్రలోకంలో దిండు మీద కాలు పెట్టినట్టు ఫీల్ అవుతున్నాడు కావచ్చు మోతేవారి. ఇక తాగినోని జోలికి పోవద్దని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే సీదా ఈ వీడియో జిల్లా కలెక్టర్ కాడికి చేరుకున్నదట. ఇంకేమున్నది, అయ్యా వాచ్మెన్ నువ్వు ఎంతైనా తావు కానీ కాలేజీలో కాదు, ఇంటికి పోయి తాగు బాబని కొలువు నుంచి తీసి పారేసిండ్రట. పాపం ఎంత పనాయే, కొలువు వాయే, ఇంటికాడ ఇజ్జత్ వాయే. మరి ఎందుకు వచ్చిన దిమాక్ లేని పని చెప్పుండ్రి. బయట చేసేదానికి నౌకర్లు లేక లక్షల మంది దానిలాడుతున్నారు, కొలువులు ఉన్నోళ్ళేమో గిట్ల బద్మాష్ పనులు చేస్తున్నారు.